సినిమా పైరసీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవికి ఎట్టకేలకు ఊరట లభించింది. గత కొంతకాలంగా సినిమా పైరసీ కేసులో అరెస్టై రిమాండ్లో ఉన్న ఆయనకు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్నైతే మంజూరు చేసింది. ఇక తెలుగు సినీ పరిశ్రమకి కుదిపేసిన ఈ పైరసీ వ్యవహారంలో రవి పాత్రపై విచారణ జరిపిన పోలీసులు ఆధారాలతో సహా అరెస్ట్ చేశారు. ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు చేసినప్పటికీ కోర్టు ఆంక్షలను విధించింది. నిందితుడు రవి ప్రతిరోజు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అధికారుల ముందు హాజరై సంతకం చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. రవి తన పాస్పోర్ట్ ని తక్షణమే కోర్టులో సరెండర్ చేయాల్సి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని కోర్టు ఆంక్షలు విధించింది. నిందితుడు విదేశాలకు పారిపోయే అవకాశం లేకుండా పోలీసులు నిఘా ఉంచనున్నారు. వృత్తిరీత్యా ఐటీ నైపుణ్యం ఉన్న వ్యక్తి కావడంతో రవి ఇంటర్నెట్ ఉపయోగించకూడదని కోర్టు ఆదేశించింది. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ఇంటర్నెట్ వాడాల్సి వస్తే ఖచ్చితంగా పోలీసుల అనుమతి తీసుకోవాలని న్యాయస్థానం తన తీర్పులో తెలిపింది. ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా సినిమాలను పైరసీ చేస్తున్నాడనే ఆరోపణలతో రవిని గత ఏడాది నవంబర్ 16న అరెస్టు చేశారు పోలీసులు. కోర్టు అతన్ని పలుమార్లు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. కస్టడీ సమయంలో రవిని సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. విదేశాల్లో ఉన్న మరో వ్యక్తితో కలిసి రవి పైరసీ నెట్వర్క్ ని నడుపుతున్నట్లు గుర్తించారు పోలీసులు. తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల చిత్రాలను కూడా వెబ్సైట్ లో అప్లోడ్ చేసేవాడని తెలిసింది. విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయకూడదని రవిని ఆదేశించింది కోర్టు.